ఇక కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. అందులో నలుగురు వ్యక్తులు ఎవరైతే మేనేజరు ముస్తాక్ అని, కమల్ అని, రాజేష్ అని, మధుకరను వీళ్ళందరినీ కూడా షూట్ చేయడం జరిగింది. ఒక ముస్తాక్ అనే మేనేజర్కు కొంచెం సీరియస్గా కూడా ఉండడం జరిగింది. సో భగవంతు దయలో వాళ్ళందరూ కోలుకోవాలని చెప్పేసి ట్రీట్మెంట్ మంచిగా ఇవ్వాలని చెప్పడంగా మేము కోరుతున్నాం. మేము కూడా మళ్ళీ వర్షిస్తాం. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. కరీంనగర్ స్మార్ట్ సిటీలో ప్రధాన అంశము కరీంనగర్ భద్రత. కరీంనగర్ భద్రత అనేది ప్రధాన అంశం, డెవలప్మెంట్తో పాటు ప్రధాన అంశం. దానిలో భాగంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు 711 కెమెరాలు పెట్టించిన టౌన్లో, 711. ఈ కెమెరాలు నిఘా నిరంతరం చేస్తూ కూడా దీనికి కమాండ్ కంట్రోల్ నేనే ఆ రోజు ఓపెన్ చేసిన అన్నారు. కమాండ్ కంట్రోల్, మున్సిపాల్లో కమాండ్ కంట్రోల్ పెట్టింది దేనికోసం అంటే కరీంనగర్లో ఎక్కడ చిన్న డ్రాప్ వచ్చినా, ఒక అగంత కూడా వచ్చినా, ఒక అప్రమత్తమైన విధంగా ఈరోజు ఆ కమాండ్ కంట్రోల్ ఉండాలి. ఏం చేస్తుంది కమాండ్ కంట్రోల్? మీరు ఏమైంది కమాండ్ కంట్రోల్? అందుకే ఇప్పుడు సిపి గారిని కలిసాం, ట్రేస్ చేయండి. మేము నిఘా వైఫల్యం అని అంటలేము, మేము నిరుత్సాహపడతలేము, కానీ ఇట్ షుడ్ నాట్ బి రిపీట్ అగైన్. మళ్ళీ మీరు పోలీస్ వ్యవస్థ ప్రజలు మళ్ళీ అర్ధరాత్రి కానీ భయభ్రాంతులు లేకుండా తిరిగే విధంగా ప్రజలకు నమ్మకం కలిగేయండి. ఇది రిపీట్ కాకూడదు, గతంలో కాలేదు, ఇక ముందు కాకూడదు. ఎక్కడ దోషులున్నా కూడా ఈ 710 కెమెరాలలో చూసి వాళ్ళు నిఘాను పెట్టేసి ఎట్టి బస్సులో దోషులను పట్టుకోవాలి, 24 గంటలని పట్టుకోవాలి, దొరకకపోతే ఉండదు. అందులో ఇంకోటి ఏంటంటే ఎవరికి మాస్కులు లేరు అంటే ఎంత ధైర్యం అండి? అంటే దేని మీద ఛాలెంజ్ చేస్తున్నావు? ప్రభుత్వాలను ఛాలెంజ్ చేస్తున్నావా? పోలీస్ వ్యవస్థను పాలన చేస్తున్నావా? ఒక్క మాస్క్ లేకుండా వచ్చి తీసుకుని పోతే మమ్మల్ని ఏం చేస్తారో విధంగా ప్రభుత్వం వైఫల్యంగా మేము భావిస్తున్నాం. ఇది జరగకూడదు, జరిగింది. కాబట్టి వెంటనే అంటే తెగించిర్రు. కరువు ప్రాంతంగా మారుతుంది కాబట్టి తెగించిర్రు, దారి దోపుడు గురైతుండ్రు, దారి దోపుడు చేస్తున్నారు. ఇది చాలా భయందలకలు. రేపు పొద్దున రాబోయే కాలంలో ఇన్వెస్టర్లు కరీంనగర్ రావాలంటే భయపడతారు, ఇండస్ట్రీస్ కరీంనగర్ రావాలంటే భయపడతారు, షాపులు బయట రాబడతారు. కాబట్టి ఆ భయోందన తీసేయని చెప్పి ప్రభుత్వాన్ని, పోలీసులు నేను కోరుతున్నాను, హెచ్చరిస్తున్న కోరుతున్నా. ఇప్పటికైనా కరీంనగర్ పోలీసులు నిఘా పెంచండి, అప్రమత్తంగా ఉండండి. దాని మీద మళ్ళీ రాబోయే కాలంలో ప్రజలకు ఒక భద్రత కలిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. కేంద్ర మంత్రి ఆఫీస్ ఉన్నది, మొత్తంగా అంటే ఒక నిఘా వైఫల్యమే కదా. 100% నేను చెప్పిన కదా, ప్రభుత్వం వైఫల్యం చెప్తాను. పక్కకు కేంద్ర మంత్రి ఉన్నా కూడా నేను అదే అడిగిన. రాష్ట్ర భద్రతనే పోలీసు యొక్క ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర భద్రత సంబంధించింది. నేను ఏమంటున్నా, నిజంగానే పక్క కేంద్ర మంత్రి ఉన్నాడు, రేపు పొద్దున ఆయనకేమైతాడు? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. కేంద్ర మంత్రి ఇంటి పక్కగా అయింది కదా. ఏది మీ నిఘా? ఏం చేస్తుంది ప్రభుత్వం? అటు వెంటనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ కేంద్ర మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ భయాందోళనకు గురి కాకుండా ప్రజలకు భద్రత కల్పించండి, ప్రజల ఆస్తులకు భద్రత కండి, వ్యాపారస్తులకు భద్రత కల్పించండి. మేము ఈ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, ఇక జరగద్దని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము దీని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి కోరుకుంటున్నాం. 710 కెమెరాలు మీరు ఇన్స్టాల్ చేశాం కరీంనగర్లో అని చెప్తున్నారు. ఏ కెమెరా అయినా పనిచేస్తుందా? పనిచేస్తే ఇప్పుడు వచ్చినటువంటి దొంగలు ఏదైనా కెమెరాలో రికార్డ్ అయ్యారు? 100% మేము ప్రభుత్వం ఉన్నప్పుడు 710 యాక్టివ్ ఉన్నాయి. ఆ 710 కూడా మేము చూసి కమాండ్ కంట్రోల్లో చూసినాము. దాని డిస్ప్లే అవుతుంది, దానికి అనుగుణంగా ఒక డిస్ప్లేలో పెట్టినాం. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని నీరుగార్చిందో తెలియదు. 710 కెమెరాలు నడుస్తున్నాయా లేదా కూడా చూసుకోండి. కమాండ్ కంట్రోల్ అనుసంధానమైందే లేదా అది పోలీసు తెలిసి దాని ఆ కమాండ్ కంట్రోల్లో డెఫినెట్ గా ఈ నిఘా ఎక్కడ ఏ కెమెరాలో ఉండడంగా దొరుకుతుంది. అంత పకడ్బందీగా మేము పెట్టినాం. ఆ రోజు ప్రధాన అంశం తీసుకున్నాం. డెవలప్మెంట్ తో పాటు నేను వ్యక్తిగత ఒక ప్రధాన అంశం ఏం తీసుకున్నామంటే కరీంనగర్ ప్రజల భద్రత. ఆ రోజు స్టేట్మెంట్ చూడండి, కరీంనగర్ లో ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ కనబడితే, కాలు పెడితే ఈ యొక్క కమాండ్ కంట్రోల్ కనబడతాయని చెప్పడం జరిగింది. మరి ఏది నిఘా వైఫల్యం అయిందంటే కదా. సో ఇమ్మీడియట్ గా చర్య తీసుకోండి, రిపీట్ కాకుండా నేను కోరుతున్నాను. సిపి గారు నేను ఒకటి అడిగిన క్లియర్ గా, అందరు షాక్ లో ఉన్నారు, కనివి దగ్గర రీతిలో ఉన్నది. సో వాళ్ళ ప్రకారం ఏంటంటే టువర్డ్స్ మల్కాపూర్ దిక్కు లేకుంటే ఉస్మానాబాద్ పోతున్నట్టుంది. బట్ డెఫినెట్ గా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. వాళ్ళు దే విల్ ట్రేస్, డెఫినెట్ గా వాళ్ళని పట్టుకుంటారని నమ్మకం ఉన్నది. పట్టుకొని డెఫినెట్ గా దోషం ఉండాలి. ప్రజలకు ఒక భయాందోళన ఉంచుకోలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులో తెలుగు హిందూ మిక్స్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఇంకా కనుగోలేదు, కానీ డెఫినెట్ గా ఈ పోలీస్ వ్యవస్థ పట్టుకుంటుంది మీకు నమ్మకం ఉన్నది. ఎస్, వాళ్ళ ప్రకారం ఉండగా నాకు కుషాల్ జైన్ అని మంచి దోస్తు, ఎవరైతే పీఎంజేకు కుషాల్ జైన్ అంటేనే చాలా మంచి దోస్తు, నాతో మాట్లాడిండు. సుమారు 3 నుంచి 4 కోట్ల రూపాయల విలువ గల
ఆభరణాలు పోయినాయి 3 నుంచి 4 కోట్లు. సో వాళ్ళు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. సెక్యూరిటీ గార్డ్ మీద కాల్పులు జరిపారు కాబట్టి వాళ్ళు షాక్ లో ఉన్నారు. ఇమీడియట్ గా ఎప్పుడు కనివీరు ఎదురు రీతిలో కాబట్టి మొదలు ఒక వ్యక్తి వచ్చిండు, గోల్ స్విచ్ కావాలన్నాడు, రెండో వ్యక్తి వచ్చిండు, మళ్ళీ ఫైరింగ్ స్టార్ట్ చేసిండు కాబట్టి సో ఇంకా వాళ్ళు షాక్ లో ఉన్నారు. ఎంత ఎస్టిమేట్ ఎంత పోయిందనేది కూడా తెలియాలంటుంది. కానీ సుమారుగా 3 నుంచి 4 కోట్ల రూపాయల నగలు పోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. దీంతో చాలా భయోందనలకు అయితే ప్రజలు గురవుతున్నారు. 100%. నేను మళ్ళీ సిపిఐని అడిగిన ప్రకారం ఏందే ఒక ముస్తాక్ అనే వ్యక్తికి కొంచెం గోలీ ఇక్కడ తగిలింది, ఇంజూర్డ్ అయిండు. మిగతా వాళ్ళందరికీ పొట్టలు కలిసింది కాబట్టి ముగ్గురు ఆల్మోస్ట్ వాళ్ళు బయటపడ్డారు. ఒక్కరు మాత్రము కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కానీ ఆయన కూడా భగవంతుని వలన కోలుకోవాలని చెప్పి కోరుకుంటారు. పిస్టల్స్ కూడా చాలా ప్రొఫెషనల్ పిస్టల్స్ గా ఉన్నాయి, నాటు పగల కనిపించడం లేదని ఆరోపణ ఉంది. ఏదైనా దానిపైన ఏమైనా సమాచారం? సో అంత డీప్ గా పోలేదు. ఫస్ట్ ఏంటంటే దోషం గుర్తుపట్టే ప్రయత్నం చేస్తాము. ఆ దోషం గుర్తుపడితే ప్రజలకు ఒక భద్రత కనబడుతుంది. భయోందనలోకి బయటకు వస్తారు. ప్యానిక్ అవుతున్నారు ప్రజలు, కాల్పడిన ప్యానిక్ అవుతున్నారు. అర్ధరాత్రితో ఏమంటే దొంగలు వస్తారు కానీ పట్టపగలు ఒక తొడగొట్టింటే ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టు కాబట్టి డెఫినెట్ గా పట్టుకోవాలని చెప్పి నేను అది కూడా అడిగిన. ఒక 15 రోజుల నుంచి మీరు వచ్చిండ్రా, రెక్కి చేసిండ్రా అంటే సార్ ఆ వ్యక్తి ఇంతవరకు రాలేదని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఇంతవరకు అటు ముఖం చూడలేదు మేము అని చెప్పిండ్రు. సో నాకు తెలిసి అయితే రెక్కి చేయలేరు. ఎప్పుడు ఏ టైంలో ఉంటారు, పొద్దున 10:30 టైం లోపల ఎవరు ఎక్కువ ఉండరు కాబట్టి ఆ తర్వాత రెక్కి చేసి రావచ్చు అనుకుంటాము. సో రెక్కి చేసినగా వాళ్ళు ఒక క్లూ ఇచ్చి పెట్టినట్టు ఎక్కడ మాస్క్ పెట్టుకోలేదు కాబట్టి డెఫినెట్ గా దోషులను గుర్తించి పట్టుకుంటారని చెప్పి ఆశాభావిస్తుంది. ఒక రెనీ హాస్పిటల్ ఉన్నాడు కొంతమంది, అక్కడ కర్మాలే ఉన్నారట. సో సేఫ్ గా ఉన్నారు. ఒకవేళ సీరియస్ అయితే గిట్ట డెఫినెట్ మేము కలెక్టర్ గారిని ఎంతైనా పట్టుకొని మేము హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సో సొత్తు ఎట్లా రికవర్ అవుతుంది కానీ ప్రజల ఈ యొక్క ప్రాణాలు కాపాడే దిశగా మేము ఆలోచిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.